చెల్లె మీ ఆయన పేరు ఏం పేరు? ఏం గణేష్? వడ్డిస్తుంటాను. పెళ్లి అనేది 2 అక్షరాలైన 2 మనసుల నూరేళ్లు జీవితం ముడిపడి ఉంటుంది. ఏ వ్యక్తి జీవితంలోనైనా పెళ్లి అనేది తప్పనిసరి. అయితే ఈ పెళ్లిని ఒక ప్రాంతంలో ఒక రకమైన ఆచార సాంప్రదాయాలను పాటించి జరుపుకుంటారు. జరిపే పద్ధతులు వేరే ఉండవచ్చు, కానీ చేసే పెళ్లి మాత్రం ఒకటే కదా. అయితే ఈ వీడియోలో మన గిరిజన సాంప్రదాయ ప్రకారం పెళ్లిని ఎలా జరుపుతారో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇలాంటి గిరిజన సాంప్రదాయంలో జరిగే పెళ్లిని మీరు ఎప్పటి వరకు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. పైగా ఈ వీడియోలో మనం ఇంటి ముందు వేసే పందిర్ దగ్గర నుంచి మంగళ స్నానం చేయించటం, పంచభూతాల సాక్షిగా పెళ్లిని జరిపించటం, ఇటు పెళ్లింటికి చూసుకుంటూ బయట వంట కార్యక్రమం చేస్తూ వంటలు మొత్తం అయిపోయాక ఊరి జనమంతా వచ్చి ఇందులు చేయటం, రింగులు మార్చుకోవటం, ఇలా ప్రతిదీ ఈ 15 నిమిషాల వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిగా ఇంటి ముందు వేసే పందిరిని వేసే పద్ధతిని చూద్దాం. ముందుగా ఈ గ్రామానికి చెందిన పూజారి అరటి, మామిడి, నేరేడు మొక్క అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చిన మొక్కని పూజారి మంత్రం చదువుతూ నాటుతారు. ఆ తర్వాత ఈ కుండలో ధాన్యం, బెల్లం, నాణ్యం, పూలతో మొదలైనవి ఉంచి వాటిని ఒకదానిపై ఒకటి పేరుస్తారు. ఇలా కుండలు పేర్చడం అయిపోయిన తర్వాత కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఇంటి ముందు అయితే పందిరిని ఈ విధంగా అందంగా తయారు చేస్తారు. ఇక్కడ చాటలో ధాన్యం, బియ్యం, డబ్బులు పెట్టి పూజారికి తర్వాత బాజ కొట్టే వాళ్ళకి అయితే ఇస్తారు. ఇది మన గిరిజన ఆచారం. ఆల్మోస్ట్ ఇలాంటి గిరిజన పల్లెటూర్ల వాతావరణంలో ఆ డబ్బుల శబ్దం, వీళ్ళ వేషధారణ, కట్టుబట్ల ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటాయి. అయితే ఈ పెళ్లిని ఫస్ట్ రోజు ఎలా జరుపుతారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రోజు పెళ్లి కూతుర్ని కాకుండా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చేతులు పట్టి 7 సార్లు అయితే తిరుగుతారు. ఇలా 7 సార్లు తిరిగిన తర్వాత ఇంటి ముందు గిరిజన ఆచారం ప్రకారం పూజారి ఒరియా భాషలో మంత్రాలను చదువుతారు. అలానే మంత్రాలన్నీ చదవడం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని వాటర్ అయితే పోస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇవి అయితే ఫస్ట్ రోజు. అలానే ఇది ఫస్ట్ రోజు జరిగే ఇందు అనమాట. ఫస్ట్ రోజు అయితే ఈ విధంగా ఇందు జరుగుతుంది, ఎందుకంటే ఇది ఫంక్షన్ లాగా ఉండవు కాబట్టి. వడ్డిస్తుంటాను. చూడు అక్కడ వీడియో తీస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూస్తుంది ఫస్ట్ రోజుది. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇంటికి దూర్పించేది చూద్దాము. ले निम्बा पहरी दे बाबा
ఇలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి డబ్బులు ఇవ్వడం, చీరలో డబ్బులు అడగడం ఇది మన గిరిజన ఆచారము. మీరు ఈ వీడియో చూసి ఏమనుకోవద్దు. మన గిరిజన పెళ్లి అనేది ఈ విధంగానే ఉంటుంది. మీ ప్రాంతంలో మరి ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయవచ్చు. పసారా ఎవరెవరు వచ్చారు చెల్లె? మీ ఆయన పేరు ఏం పేరు? ఏం గణేష్? నేను నా భార్య ఈశ్వర్. కొంచెం చేయిస్తావా? ఒక్క నిమిషం ఇలా కెమెరా వైపు చూడాలి. లేదు లేదు నువ్వు తినిపించాక కెమెరా కూడా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ రేపటి ఫంక్షన్ కోసం చికెన్ అయితే ఫ్రై చేస్తున్నారు. ఈ చికెన్ ఫ్రై చేసేవాడు ఎవడు కాదు, మా అన్నయ్య సర్పంచ్ అన్నయ్య. అలానే మా ఊర్లో బిర్యానీ మాస్టర్ అంటే మా అన్నయ్యే. గణేష్ పెళ్లి వేడుకల్లో భాగంగా పెళ్లి కొడుకు అని చెప్పరా వంట కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా యూత్ అంతా కలిసి ఇక్కడ వంట చేయడం జరుగుతుంది. ఆ పెళ్లికి నేనే వండుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది రెండో రోజు అంటే ఫంక్షన్ అయ్యే రోజు. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇద్దరికి కలిపేసి వాటర్ అయితే పోస్తారు ఈ రోజుది. అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న కలిసి అయితే 7 సార్లు తిరుగుతారు. అలానే 7 సార్లు తిరిగిన తర్వాత మన గిరిజన ఆచార ప్రకారం ఇప్పుడు ఏం చేస్తారో వీడియోలో చూసేయండి.
అలా muko tihi sosamihi koro sahamagam అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పెళ్ళింటికి చుట్టాలు వచ్చిన వాళ్ళు అయితే ఏమేమి తీసుకొచ్చారు ఇక్కడైతే రాస్తారు. మా గిరిజన ప్రాంతంలో మేకలు, అరటి, బియ్యము, డ్రింకు కేసు, తర్వాత చాలా తీసుకొస్తారు. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ రాయిస్తారు. మా గిరిజన పెళ్లి అంటే ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తయారు చేసి ఫంక్షన్ స్టేజ్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఫంక్షన్ అయ్యే చోట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోడానికి స్టేజ్ ఉంటుంది కదా, అందులో అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే బిర్యానీ డెక్సలు. ఇక్కడైతే ఆ ఫంక్షన్ లో సరఫరా చేయడానికి అరటిగలాలు, చాలా సామాన్లు అయితే పెట్టుకొని ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టైం అయింది కదా, స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు కాదు, మా బాయ్స్, మా వాళ్ళు. వీళ్ళే మన కేటరింగ్ బాయ్స్. మా బాబాయ్ అయితే మా వదిన ప్లేట్ నుంచి ఒక అరటిపళ్ళు దొంగ చేస్తాడు. ఏ తొక్క ఊడిపోయింది వదిన తీమిసా.
మొత్తానికి అయితే అందరూ వచ్చి భోజనం అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫంక్షన్ అయిన నైట్ అయితే ఈ విధంగా డెమ్సా డాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చి డెమ్సాలు అయితే ఆడవచ్చు, ఎంజాయ్ అయితే చేయవచ్చు. అలానే మీ ప్రాంతంలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలానే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అయిపోండి. నేను పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.